పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా మేజర్‌గా ఇట్లా చెయ్యాలి, ఇది అవ్వాలి అనేది ఏం లేకుంటే నాకొచ్చిన భాష ఇదే. అండ్ విజయ్ దగ్గర గూడా మాట్లాడినప్పుడు విజయ్‌కి చానా సహజంగా వచ్చేది ఇట్లా హైదరాబాదీ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ వస్తుండే. ఆ టైంలో మేము సింక్ సౌండ్ పెట్టినాం. సింక్ సౌండ్ పెట్టినప్పుడు డబ్బింగ్ అనే ఆస్కారం లేకుండే. వి డిడ్ంట్ వాంట్ టు డబ్ అగైన్. మళ్ళా ఖర్చయితదని చెప్పి ఆలోచన. సో, మొత్తము ఆ పెళ్లి చూపులు చూపించినప్పుడు గూడా చానా స్క్రీనింగ్స్ జరిగినాయి. మధురా శ్రీధర్ సార్ వాస్ ఆల్సో బిగ్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ స్ట్రగుల్. అవన్నీ అయినప్పుడు చాలా మందికి అర్థం గాలేదు. ఇదేంది? ఇది చానా వెరైటీగుంది. ఇదసలు సీరియల్‌లాగుంది. ఇది అర్థమైతలేదు. చానా కామెంట్స్ విన్నాము. ఇన్‌ఫాక్ట్ నేను గూడా నమ్మకం నాకు పోయింది. ఇదేదో చెత్తగా తీసినారా బాబు! నాకు అర్థమైతలేదు అని జెప్పేసి నేను ఐ టుక్ ఇట్ ఈజీ. నెక్స్ట్ టైమ్ అయినా కొంచెం మంచిగా తీయాలి అని జెప్పి చాలా మంది అడ్వైస్ ఇచ్చినారు. అంతయింది. అయిపోయినంక అనుకోకుండా ఇదే రామానాయుడు స్టూడియోలో ఇక్కడనే ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్క్రీనింగ్ ఏసిన తర్వాత, ఎన్నో మాటలు విన్న తర్వాత విజయవాడలో అక్కడ మేజర్ పల్స్ ఆఫ్ ద థియేట్రికల్ థింగ్ కదా సార్ ఆల్మోస్ట్. అక్కడ స్క్రీనింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా భయపడ్డా. ఎందుకంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇదేమైనా ఇన్సల్ట్‌గా ఫీల్ అయితారా? అదే టైంకి మనకి డివిజన్ గూడా అయింది. ఆల్‌దో పొలిటికల్లీ నాకు ఐ వాజ్ మా నాన్న గూడా పాలిటిక్స్‌లోనే ఉండే, అవన్నీ ఉండే. చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా గానీ, నాకు డివిజన్ అనేది అర్థం గాలే. ఎందుకు జేస్తున్నామని గూడా ఇది ఉండే నాకు. సో, ఇది ఏంది నేను ఇప్పుడు దీన్ని ఒక తెలంగాణ యాస అన్నది ఇది అనవసరంగా వివాదం అయితదా? విజయవాడలో రిసీవ్ చేసుకుంటారా లేదా? ఇట్ వాస్ ఎ వెరీ పొలిటికల్లీ టెన్స్ టైమ్. ఆ టైంలో విజయవాడ పోవాలంటే కూడా ఒక భయం. ఎందుకంటే వాళ్ళకి అర్థం గూడా అయితదా? అన్న జోన్‌లో ఉండే. అండ్ ఇక్కడ కూడా టాక్ ఏదో విధంగా ఉంది గదా! అని స్క్రీనింగ్ ఏసినప్పుడు విజయవాడ నేనెళ్ళిన. ఎళ్ళిన తర్వాత అక్కడ దేర్ వాస్ ఎ తెలుగు యూనివర్సిటీ లెక్చరర్ ఆమె. ఐ థింక్ ఐ ఫర్గాట్ హర్ నేమ్ ఆల్సో సీనియర్ లేడీ. ఆమె మొత్తం సినిమా చూసిన తర్వాత షీ హగ్డ్ మీ అండ్ షీ క్రైడ్. షీ సెడ్ "ఎంత బా తీసావు నాన్న." మనసుకి హత్తుకుపోయింది. అంటే ఉన్న డిప్రెషన్ పోయింది అంటే నేను ఆమె కాలు మొక్కిన. ఏందంటే భాష గాని, యాస గాని మనుషుల్ని కలుపుకోవాలి. విడదీయొద్దెప్పుడు.